Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో జరగబోయే టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల ఉపయోగార్థం గత సంవత్సరం టెట్ ఎగ్జామ్స్లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ టెస్ట్ రూపంలో ఒక సిరీస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సిరీస్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మనకి పేపర్ 1Aలో అడిగే మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన 24 క్వశ్చన్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని చాలా ఈజీగా యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతారు. నేను ఈ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ని చెప్పకుండా అలాంటి మరిన్ని క్వశ్చన్స్ని మనకి ఆన్సర్ చేయడానికి సరిపడా కాన్సెప్ట్స్ని, షార్ట్ కట్స్ని, ట్రిక్స్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఈ సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఒకడు తన గృహప్రవేశానికి 300 మందిని ఆహ్వానించగా వారిలో 30 మంది రాలేదు. మిగిలిన అందరూ మధ్యాహ్న భోజనం చేశారు. ఒక్కొక్కరి భోజన ఖర్చు ₹270 అయితే అతని వద్ద 40,000 రూపాయల నగదు ఉన్నప్పుడు తన పొదుపు ఖాతా నుండి ఎంత మొత్తాన్ని తీసుకోవాలి? ఇక్కడ ఒక వ్యక్తి తన గృహప్రవేశానికి 300 మెంబర్స్ని ఆహ్వానించడం జరిగింది అన్నమాట. అయితే అందులో 30 మెంబర్స్ రాలేదు. అంటే ఎంతమంది వచ్చారు ఇక్కడ మనకి? ఈ 300లోంచి ఈ 30 మైనస్ చేస్తే ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 270 మెంబర్స్ ఆ గృహప్రవేశానికి వచ్చారనమాట. నెక్స్ట్ మిగిలిన అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మధ్యాహ్న భోజనం చేశారు. ఒక్కొక్కరికి అయిన ఖర్చు ఎంత అంటే ₹270. ఇక్కడ ఎంతమంది? 270 మందికి ఎంత ఖర్చు అవుతుందంటే 270 × 270 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. దాన్ని మల్టిప్లై చేయగా మనకు ఆన్సర్ వస్తుంది. అయితే అతని దగ్గర క్యాష్ రూపంలో ఎంత ఉందంటే 40,000 రూపాయలు ఉంది అనమాట. అయితే ఈ ఖర్చు కోసం ఇంకనూ అవసరమైన మొత్తం ఎంత అంటున్నాడు. ఈ 40,000 కాకుండా అతని సేవింగ్ అకౌంట్ నుంచి ఎంత డ్రా చేయాలి అంటున్నాడు అనమాట. అతని దగ్గర క్యాష్ రూపంలో ఉన్న అమౌంట్ ఎంత అంటే 40,000 అనమాట. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ నెంబర్లో 2 zeros వస్తాయి. ఇది 27 × 27 అంటే 27 స్క్వేర్. మనం నెంబర్స్ని 2 డిజిట్ నెంబర్స్ని స్క్వేర్ చేయడం చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం. ఫస్ట్ 7 స్క్వేర్ చేస్తాం. 7 7s are 49, 4 ఉంది. తర్వాత ఈ డిజిట్స్ అన్ని మల్టిప్లై చేస్తాం. 2 7s are 14, 2s are 28. ఆ 28కి 4 యాడ్ చేస్తే 32, ఇంకా 3 ఉంది. ఇప్పుడు 2ని స్క్వేర్ చేస్తాం. 2 2s are 4, ఆ 4కి 3 కలిపితే 729, అంటే 729 అంటే 72,900 ఖర్చు అయిందనమాట భోజనాల కోసం. అయితే అతని దగ్గర క్యాష్ రూపంలో ఎంత ఉంది? 40,000 ఉంది. ఆ 40,000ని మైనస్ చేసామనుకోండి, ఇంకా సేవింగ్ ఖాతా నుంచి డ్రా చేయాల్సిన అమౌంట్ వస్తుంది 00923. అంటే ఇంకా అతను తన పొదుపు ఖాతా నుంచి డ్రా చేయాల్సిన మొత్తం ఎంత అనమాట? 32,900. అది ఎక్కడుందంటే 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. 53,127 యొక్క అంకమూలము అంటే డిజిటల్ రూట్ అంటాం అనమాట, మరియు 45,639 యొక్క అంకమూలము సమానమైతే అప్పుడు 53,127 ప్లస్ 45,639 యొక్క అంకమూలము అంటే ఈ రెండిటి యొక్క అంకమూలాలు అంటే డిజిటల్ రూట్స్ ఈక్వల్ అట. అప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయగా వచ్చే నెంబర్ యొక్క డిజిటల్ రూట్ ఎంత అని అడుగుతున్నాడు. డిజిటల్ రూట్ అంటే తెలుసు కదా, ఇందులో ఉన్న అంకెల మొత్తాన్ని సింగిల్ డిజిట్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటూ వెళ్తాం. 5 + 3 8, 9 11 + 7 18. మళ్ళీ 2 డిజిట్ నెంబర్ వచ్చింది, 2 యాడ్ చేస్తాం అంటే 9 అనమాట. అంటే దీని యొక్క అంకమూలం ఎంత అంటే 9 డిజిటల్ రూట్. నెక్స్ట్ దీని డిజిటల్ రూట్ 9 అయితే దీని డిజిటల్ రూట్ కూడా 9, ఎందుకంటే రెండింటి యొక్క డిజిటల్ రూట్స్ ఈక్వల్ అని ఇచ్చారు. మనకి 2 సంఖ్యల యొక్క అంకమూలాలు ఆ 2 సంఖ్యలని యాడ్ చేయగా వచ్చే సంఖ్య యొక్క అంకమూలాలు అంటే ఈ 2 మూలాలని అంటే దీని యొక్క డిజిటల్ రూట్ని దీని యొక్క డిజిటల్ రూట్ని యాడ్ చేయగా వచ్చేది ఈ 2 సంఖ్యలను యాడ్ చేయగా వచ్చే సంఖ్య యొక్క డిజిటల్ రూట్కి సమానం అవుతుంది అనమాట. అంటే ఈ రెండు డైరెక్ట్ యాడ్ చేసేయచ్చు మనం. 9 + 9 ఎంత? 18.
మళ్ళీ సింగిల్ డిజిట్ రావాలంటే 8 + 1 ఎంత 9. అంటే ఈ రెండు సంఖ్యలను కూడగా వచ్చే సంఖ్య యొక్క డిజిటల్ రూట్ ఎంత అనమాట 9 అనమాట. అది ఎక్కడుంది 4th ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. హౌ మెనీ 10,000s ఆర్ ఈక్వల్ టు 100 మిలియన్స్? అంటే 100 మిలియన్లకు సమానమైన 10,000 ఎన్ని ఉన్నాయి అంటాడు అనమాట. ఫస్ట్ మనం 100 మిలియన్లు వేద్దాం. ఓకే, ఇక్కడ 1s 10s 100s అంటే మనం యాక్చువల్గా 1s 10s 100s అని మనం ఏం చేస్తాం, రైట్ టు లెఫ్ట్ చదువుతాం. కానీ నెంబర్ వేసేటప్పుడు ఇట్లా వేసుకోవడం బెటర్ అనమాట. ఓకే, 1s 10s 100s, 1000s 10,000s 100,000s, మిలియన్స్ 10 మిలియన్స్ 100 మిలియన్స్. ఇది 100 మిలియన్స్ అనమాట. అంటే ఇట్లా రాస్తాం మనం 100 మిలియన్స్. అంటే ఇది మనకి ఇంటర్నేషనల్ సిస్టంలో ప్రతి 3 డిజిట్స్కి ఒక్కొక్క కామా ఉంచుతాం. అదే ఇండియన్ సిస్టంలో అయితే మొదట 3 డిజిట్స్, తర్వాత నుంచి 2 డిజిట్స్ చొప్పున కామాస్ ఉంచుతాం. ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని 10,000s ఉన్నాయండి, 10,000 రాద్దాం. 1s 10s 100s 1000s 10,000s. ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి, మనకి 4 జీరోస్ ఉన్నాయి. ఇందులో 4 జీరోస్ కట్ చేయండి, మిగిలిన నెంబర్ ఎంత ఉంటే అన్ని 10,000s ఉంటాయి అనమాట. అంటే ఇది కూడా మనకి 10,000 కదా, 1 పక్కన 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి అంటే 10,000s ఉంటాయన్నమాట. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్. ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గంలో మొదటి 2 అంకెల సంఖ్య మరియు చివరి 2 అంకెల సంఖ్యను విడిగా తీసుకున్నా కూడా అది పరిపూర్ణ వర్గ సంఖ్యలే అవుతాయి. అయినా ఆ సంఖ్య అంటే ఇక్కడ మనకి 4 డిజిట్ నెంబర్ ఉన్నదంట. అందులో ఫస్ట్ 2 డిజిట్స్ని తీసుకున్నా అది స్క్వేర్, అంటే ఇది యాక్చువల్గా అది ఒక స్క్వేర్ నెంబర్, పెర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. అందులో లాస్ట్ 2 డిజిట్స్ని తీసుకున్నా పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అలాగే మిగిలిన 2 డిజిట్స్ని తీసుకున్నా అది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అలాంటి సంఖ్య ఏది అంటాడు అనమాట. ఇక్కడ ఒకసారి మనం 2nd 4th అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 25 ఉంది. అంటే దాని స్క్వేర్ రూట్లో యూనిట్ ప్లేస్లో 5 ఉంటుంది అనమాట. 5 5s are 25. మనకి యూనిట్ ప్లేస్లో 5 ఉన్న మనకి స్క్వేర్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1225 అనేది ఒక స్క్వేర్ నెంబర్. ఓకే, ఇక్కడ 25 ఉంది కాబట్టి ఇది 25. ఈ నెంబర్ని మనం 2 వరుస సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు. ఏ నెంబర్ అయినా సరే, అంటే ఈ లాస్ట్ చివరిలో 2 అంకెలు 25 అయితే గనక మిగిలిన సంఖ్యని మనం 2 వరుస సంఖ్యల లబ్ధంగా రాయగలం అనమాట. అప్పుడే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది 49ని 2 వరుస సంఖ్యల లబ్ధంగా రాయలేము కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ 36, దీన్ని కూడా 2 వరుస సంఖ్యల లబ్ధంగా రాయలేము కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇది ఎప్పుడు అప్లై చేస్తాం మనం, ఈ 1లో 10ల స్థానంలోని 2 అంకెలు 25 అవ్వాలన్నమాట. అలాంటి సమయంలోని రూల్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది, ఎందుకంటే ఈ 2 డిజిట్స్ స్క్వేర్ నెంబర్ అవుతుంది, ఇది స్క్వేర్ నెంబర్ అవుతుంది, అట్లా ఇక్కడ కూడా స్క్వేర్ నెంబర్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం సంఖ్య పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో లేదో చూడాలి, పరిపూర్ణ వర్గ సంఖ్య. దానికి మనం 8th క్లాస్లో నేర్చుకున్న డివిజన్ మెథడ్ని ఫాలో అవుదాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనం వీటిని 2 నెంబర్స్ చొప్పున రైట్ నుంచి లెఫ్ట్కి డివైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు 16లో పోయే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి, 4 4s are 16, 0 వచ్చింది. తర్వాత నెక్స్ట్ 2 డిజిట్స్ని తీసుకుంటాం, దీన్ని డబుల్ చేస్తాం, 4ని డబుల్ చేస్తే 8. లాస్ట్లో ఉన్న అంకెని వదిలేసి మిగిలిన దానిలో ఈ 8 ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. ఈ 1 వదిలేస్తే 8 ఉంది, 8లో 8 ఎన్నిసార్లు పోతుంది 1 టైం. ఆ నెంబర్ని ఇక్కడ వేస్తాం. ఇప్పుడు ఇక్కడ వేసిన ఈ డిజిట్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసి కింద వేసి మైనస్ చేస్తాం. 0 వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనమాట. దాని స్క్వేర్ రూట్ ఏమో 41 అనమాట. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇంకా దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది కదా, కావాలంటే వెరిఫై చేయొచ్చు. 64 81. ఓకే, దీని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. 2 డిజిట్స్ చొప్పున విడగొడితే ఇందులో పోయే నెంబర్ ఏంటి, 8 8s are 64, 0. తర్వాత 81 తీసుకుంటాం. 8లో 8ని డబుల్ చేస్తే 16, ఈ డిజిట్ని వదిలేస్తే 8లో 16 పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అనమాట. వాడు ఏమన్నాడు, ఆ మొత్తము 4 అంకెల సంఖ్య పర్ఫెక్ట్ స్క్వేరే, అందులో మొదటి 2 అంకెలు పర్ఫెక్ట్ స్క్వేరే, తర్వాత 2 అంకెలు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలన్నాడు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్. సంఖ్యా రేఖపై 5/8 అనే భిన్నము క్రింది ఏ జత భిన్నాల మధ్య ఉన్నట్లు గుర్తించవచ్చు. ఇక్కడ మనకి ఈ 5/8 అనే ఫ్రాక్షను
ఏ రెండు భిన్నాల మధ్యలో ఉంటుంది సంఖ్యారేఖ మీద గుర్తించినప్పుడు అనేది క్వశ్చన్ అనమాట. ఒకసారి మనం ఇచ్చిన ఫ్రాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ మొదటి ఫ్రాక్షన్స్ అన్నింటిలో డినామినేటర్లో 16 ఉంది. కాబట్టి ఇచ్చిన ఫ్రాక్షన్ కూడా డినామినేటర్లో 16 ఉండేటట్లు మార్చినట్లయితే 8 16 అవ్వాలంటే 2తో ఇంటూ చేయాలి కదా. కాబట్టి న్యూమరేటర్ని కూడా 2తో ఇంటూ చేయాలి. 5 2s are 10, 8 2s are 16 అంటే 5/8ని 10/16 అని కూడా రాయొచ్చు అనమాట. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోని డినామినేటర్లో 32 ఉంది. కాబట్టి ఇచ్చిన ఫ్రాక్షన్ని డినామినేటర్లో 32 ఉండేటట్లు మార్చుదాం. 8 32 అవ్వాలంటే 4తో ఇంటూ చేయాలి కదా. కాబట్టి న్యూమరేటర్ని కూడా 4తో ఇంటూ చేయాలి. 5 4s are 20 by 8 4s are 32. ఓకే, ఇప్పుడు మనం ఈ డినామినేటర్స్ని ఈక్వల్ చేసాం. ఇప్పుడు న్యూమరేటర్లు ఇక్కడ 10 ఉంది, 20 ఉంది. ఈ రెండు నెంబర్స్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ రెండు న్యూమరేటర్స్ మధ్య ఉన్నాయో చూడండి. 11కి 24కి మధ్యలో మనకి ఈ 10 ఉండదు కదా. ఈ 11 కంటే ముందు ఉంటుంది 10, కాబట్టి ఇది ఆప్షన్ కరెక్ట్ కాదు. అలాగే 10 కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇది కూడా తీసేసేయచ్చు, మధ్యలో ఉండాలి అన్నాడు కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ 20 అనేది దీని తర్వాత ఉంటుంది, అంతేగాని రెండింటి మధ్యలో ఉండదు కదా. కాబట్టి దీన్ని కూడా తీసేయచ్చు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఇది అవుతుంది అనమాట. చూడండి, 8 తర్వాత 10 వస్తుంది, అలాగే 21కి ముందు 20 వస్తుంది. కాబట్టి ఈ 8కి 21కి మధ్యలో ఈ రెండు నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక బాలుడు ఒక పుస్తకంలో 1వ రోజు మొదటి రోజు 2/5వ భాగాన్ని, 2వ రోజు 1/7వ భాగాన్ని చదివాడు. అయితే ఇంకనూ చదవవలసిన భాగము ఎంత? ఫస్ట్ ఈ రెండింటి మొత్తం ఎంతో చూద్దాం. మొదటి రోజేమో 2/5th పార్ట్ చదివాడు, రెండవ రోజేమో 1/7th పార్ట్ చదివాడు. మొత్తం ఎంత అంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 7 2s are 14 ప్లస్ 5 1s are 5 by 5 7s are 35 అంటే 14 ప్లస్ 5 ఎంత 19/35. అంటే ఆ పుస్తకాన్ని మనం 35 ఈక్వల్ పార్ట్స్ చేసినట్లయితే అందులో 19 పార్ట్స్ చదివాడు అనమాట. ఇంకా ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే ఈ 35లోంచి 19 మైనస్ చేయండి, ఇంకా 16 పార్ట్స్ ఉంటాయన్నమాట. అంటే 16/35 పార్ట్ ఇంకా మిగిలి ఉన్నది అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఒక తరగతిలో 25 మంది విద్యార్థులలో 15 మంది బాలికలు ఉన్నారు. అయితే ఆ తరగతిలో బాలుర శాతము అంటే 25 మంది ఉన్న ఒక క్లాసులో మనకి గర్ల్స్ ఎంతమంది అంటే 15 అనమాట. వీళ్ళు గర్ల్స్, వీళ్ళేమో టోటల్. అప్పుడు బాయ్స్ ఎంతమంది అవుతారంటే 25 నుంచి 15 మైనస్ చేస్తే 10 మెంబర్స్ ఉంటారు. వీళ్ళని పర్సంటేజ్లో చెప్పాలి కదా. మనం పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ బాలురు ఎంతమంది? 10 మంది. ఇక్కడ కింద ఎంత ఇస్తాం? టోటల్ వేస్తాం. మొత్తం క్లాసులో మొత్తం ఎంతమంది? 25 మెంబర్స్. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సినప్పుడు ఇంటూ 100తో మల్టిప్లై చేస్తాం దీన్ని. ఓకే, 25 టేబుల్ 1 టైము 4 టైమ్స్, 4 10s are 40 అంటే ఆ తరగతిలో బాలురు ఎంత శాతం ఉన్నారనమాట? 40% ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఒక స్కూటర్ను 60,000కు కొన్నారు. సంవత్సరానికి 10% చొప్పున తరుగుదల అయితే 1 సంవత్సరం తరువాత దాని విలువ ఎంత? అంటే డిప్రిషియేటెడ్ అంటే దాని విలువ తగ్గుతూ ఉంటుంది కదా. ఒక కొత్త వెహికల్ని కొన్నాం అనుకోండి, 1 year తర్వాత దాని వాల్యూ కొంచెం తగ్గుతుంది. అది ఆ తగ్గుదల ఎంత శాతం ఉందనమాట? 15%. ప్రతి సంవత్సరం 15% చొప్పున తగ్గుతూ వెళుతుంటే 1 year తర్వాత అంటే కొత్త స్కూటర్ని కొన్న 1 year తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది? యాక్చువల్గా దాని కాస్ట్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత? 60,000. ఓకే, ఒకవేళ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుంది? 15% తగ్గిందంటే 85 రూపీస్ ఉంటుంది అనమాట. పర్సంటేజ్ అంటే పర్ ఎవ్రీ 100, ప్రతి 100 రూపాయలకి 15 తగ్గుతుంది చెప్పున 100 రూపాయలు విలువ ఎంత అవుతుంది? 1 year తర్వాత 85 అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలన్నమాట? 85/100తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది మనకి? 600 ఇంటూ 85. ఇక్కడ మనకి 2 zeros ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్లో చివరిలో 2 zeros ఉంటాయి. ఇప్పుడు 6ని 85తో మల్టిప్లై చేద్దాం. 6 5s are 30, 0 3 ఉంది. 6 8s are 48,
3 యాడ్ చేస్తే 51, అంటే 1 ఇయర్ తర్వాత ఆ స్కూటర్ విలువ ఎంత ఉంటుంది అనమాట, 51,000 ఉంటుంది. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th one. 10 men can do a work in 15 days, but 4 men left at the very beginning. In how many days can the remaining men finish the work? అంటే 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజుల్లో చేయగలరట. అయితే ఆ పని స్టార్ట్ చేయడానికి ముందే 4 వెళ్ళిపోయారు అనమాట, పనిని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే మిగిలిన వాళ్ళు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఈ టైము వర్క్కి సంబంధించిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే M1 D1 H1 by W1 ఈక్వల్ టు M2 D2 H2 by W2 అనమాట. ఇక్కడ M అంటే మెన్ మనుషులు వ్యక్తులు, D అంటే డేస్ అనమాట రోజులు, H అంటే అవర్స్ గంటలు, W అంటే వర్క్ అనమాట అంటే పని అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది మనుషులు రోజుకి 5 గంటల చొప్పున 8 రోజులు పని చేస్తే ఒక 10 మీటర్ల గోడను కట్టగలరన్నాం అనుకోండి, అప్పుడు ఇందులో మనకి 4 వచ్చాయి. ఇక్కడ మనకి 10 మంది వ్యక్తులు అంటే మనుషులు 10 మంది రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటల చొప్పున పని చేస్తానంటే అప్పుడు అవర్స్ ప్లేస్లో 5 వేస్తాం. అలా 8 రోజులు పని చేస్తే D ప్లేస్లో 8 వేస్తాం. అలా చేసి 10 మీటర్ల గోడను కట్టారంటే అప్పుడు W ప్లేస్లో 10 రాస్తాం అనమాట. కానీ ఇక్కడ మనకి ఏమున్నాయి, మనం ఓన్లీ మెన్ అండ్ డేస్ ఉన్నాయి. అంటే ఫార్ములాని అక్కడ వరకే తీసుకుంటాం. అంటే M1 D1 ఈక్వల్ టు M2 D2. అవర్స్ కూడా ఉంటే అప్పుడు H కూడా తీసుకుంటాం, పని కూడా ఉంటే W కూడా, ఏవి అవసరమో అది తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటి, ఇక్కడ 10 మంది వ్యక్తులు అంటే M1 ప్లేస్లో 10 రాస్తాం. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, 15 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి M2 అంటే మనుషులు 4 వెళ్ళిపోతే ఇంక 10 మందిలో ఎంతమంది ఉంటారు, 6 ఉంటారు. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అది మనం కనుక్కోవాలి, అంటే D2ను కనుక్కోవాలన్నమాట. ఈ 6ని ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి 10 × 15/6 అవుతుంది. ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ఎలా హెచ్ఎస్లోకి తీసుకొస్తే అది భాగిస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇప్పుడు 3 టేబుల్ ఇందులో 5 టైమ్స్ 2 టైమ్స్, 2 టేబుల్ 10లో 5 టైమ్స్, 5 5 are 25. అంటే ఇక్కడ D2 ఎంత అనమాట, 25 అంటే 25 రోజుల్లో చేస్తారు. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఒక పండ్ల బుట్టలో యాపిల్స్, నారింజలు మరియు మామిడి పండ్లు 5:3:2 నిష్పత్తిలో ఉన్నాయట. అయితే ఆ బుట్టలో యాపిల్ పండ్ల శాతము ఎంత? అంటే మొదటి రేషియో ఏమో యాపిల్ పండ్లది, రెండవదేమో నారింజ పండ్లది, మూడవది మామిడి పండ్లది. ఇది డైరెక్ట్గా చూసి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఇవే పళ్ళుగా తీసుకున్నాం అనుకోండి, అంటే యాపిల్ 5 ఉంటే నారింజలు ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి, మామిడి పళ్ళు 2 ఉంటాయి. ఈ రెండింటినీ కలపండి 5 అంటే మొత్తం 10 ఉంటే అందులో సగము యాపిల్ పళ్ళే ఉన్నాయి. సగాన్ని మనం ఏమంటాం, 50% అంటాం. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా మనం చేయాలంటే ఏం చేస్తాం, ఇందులో యాపిల్ పళ్ళ నిష్పత్తి ఎంత, 5 మొత్తం నిష్పత్తిలో భాగాలు మొత్తం ఎంత, 5 + 8 + 2 10. ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. 0 0 గెట్స్ క్యాన్సిల్, 5 10s are 50% అవుతుంది అనమాట. ఈ విధంగా చేస్తాం. ఓకే, నెక్స్ట్. ఒక వ్యక్తి ఒక రోజులో నిద్రపోయే సమయాన్ని సూచించే సెక్టర్ కోణం వృత్తపటంలో అంటే పై చార్ట్లో 120 డిగ్రీలు అయితే ఆ వ్యక్తి నిద్రపోయే సమయము ఎంత? ఇక్కడ మనకి వృత్తరేఖా చిత్రం అంటే తెలుసు కదా, ఒక సర్కిల్ ఉంటుంది, అందులో సెక్టర్లు ఉంటాయి అన్నమాట. ఇవి సెక్టర్లు అంటాం వీటిని, అంటే త్రిజ్యాంతరాలు అంటాం తెలుగులో. అయితే ఒక రోజులో ఒక వ్యక్తి ఏ పని చేస్తున్నాడు అనే విషయాలకి మనం పై చార్ట్ని గీసినప్పుడు అందులో అతను నిద్రపోవడానికి కేటాయించే సమయానికి సంబంధించిన సెక్టర్ యొక్క కోణం ఎంతంట, 120 డిగ్రీలు. అయితే అతను రోజులో ఎన్ని గంటలు నిద్రపోతున్నాడు? ఇప్పుడు మనకి ఇలా యాంగిల్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈ మొత్తం కోణాల మొత్తం ఎంత, 360 డిగ్రీలు. అంటే ఇది భాగము బై 360 డిగ్రీలు ఇంటూ.
ఇప్పుడు మనం గంటల్లో లెక్క పెడుతున్నాం. రోజులో ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. 24 అవర్స్ ఉంటాయి కాబట్టి ఇంటూ 24 వేసుకుంటాం అనమాట. 0 0 గెట్స్ క్యాన్సిల్. 12 టేబుల్ 1 టైము 3 టైమ్, 3 టేబుల్ 8 టైమ్స్, 8 1s are 8. అంటే అతను రోజులో 8 గంటల సమయం నిద్రపోతున్నాడు అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఒక వ్యక్తి ఒక వారంలో సగటు నిద్ర సమయము 7 గంటల 45 నిమిషాలు, 6 రోజుల సగటు నిద్ర సమయము 7 గంటల 30 నిమిషాలు అయితే మిగిలిన ఒక రోజు యొక్క నిద్ర సమయము ఎంత? వారంలో 7 డేస్ ఉంటాయి. ఓకే, 1 2 3 4 5 6 7 అనుకుందాం. ఈ అన్ని రోజులకి సగటుని, నిద్రపోయే సమయానికి సగటు కాడితే ఎంత వచ్చిందట? 7 గంటల 45 నిమిషాలు వచ్చిందట. కానీ మొదటి 6 రోజులు అతను రోజుకి ఎంత సమయం నిద్రపోయాడు అనమాట? అంటే సగటు, అంటే మొదటి 6 రోజులకి సగటు కట్టినప్పుడు ఎంత వచ్చింది? ఓన్లీ 7 గంటల 30 నిమిషాలు మాత్రమే వచ్చిందంట. అయితే 7వ రోజు అతను ఎంత సమయం నిద్రపోయాడు అంటాడు అనమాట. ఇక్కడ చూడండి, మొత్తము యావరేజ్ సగటు ఎంత? 7 గంటల 45 నిమిషాలు. మొదటి 6 రోజుల సగటు ఎంత? 7 గంటల 30 నిమిషాలు. అంటే ఇక్కడ మొత్తం యావరేజ్ ఇక్కడ ఒక 15 మినిట్స్ బ్యాలెన్స్ ఉంది. అట్లా మొదటి 6 రోజులకి, ఈ 6 రోజులకి 15 నిమిషాలు చొప్పున మనకి తక్కువగా ఉంది కాబట్టి ఆ సమయాన్ని మనం 7వ రోజుకి యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, 7వ రోజు యాక్చువల్గా సగటు ఎంత? అది 7వ రోజు 7 గంటల 45 నిమిషాలు. నెక్స్ట్ మిగిలిన 6 రోజుల్లో ఇంకా 15 నిమిషాలు చొప్పున తక్కువగా ఉంది సగటు కంటే, కాబట్టి ఆ మొత్తం నిమిషాలని దీన్ని కలిపేద్దాం. 15 6 ఆర్ ఎంత? 90 మినిట్స్ అదనంగా మనకి నిద్రపోయాడు అనమాట, సగటు కంటే అదనంగా 7వ రోజు. ఇక్కడ మనకి 90 మినిట్స్, ఇక్కడ ఒక 45 మినిట్స్ ఉన్నాయి. మొత్తం యాడ్ చేస్తే ఎంత ఉన్నాయి? 135 మినిట్స్. ఇందులో మనకి ఎన్ని గంటలు ఉంటాయి? 2 గంటలు ఉంటాయి. ప్రతి గంటకి 60 నిమిషాలు, 2 అవర్స్కి 120. అంటే 2 అవర్స్ ఇంకొక 15 మినిట్స్ బ్యాలెన్స్ ఉంది అనమాట. అంటే 7కి 2 అవర్స్ యాడ్ చేస్తే ఎంత? 9 అవర్స్ 15 మినిట్స్ అతను 7వ రోజు నిద్రపోయాడు అనమాట. ఇది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 13th వన్. ఒక బండిని నడిపే వ్యక్తి సమవేగంతో ప్రయాణిస్తూ 5 నిమిషాలలో 1 కిలోమీటర్లో 2/3 వంతు దూరము ప్రయాణించగలుగుతున్నాడు. అతడు T నిమిషాలలో D కిలోమీటర్లు దూరం ప్రయాణించినట్లయితే ఆ దూరాన్ని సూచించే సమీకరణము. యాక్చువల్గా మనకి వేగానికి సూత్రం ఏంటి? ప్రయాణించిన దూరము బై కాలము. దీన్నే మనం ఏమంటాం? D/T అంటాం అనమాట. ఓకే, ప్రయాణించిన దూరం D అయితే అందుకు తీసుకున్న సమయము T అనమాట. దీన్ని దేనికి ఈక్వల్ చేద్దాం? ఇక్కడ దూరము కిలోమీటర్లో 2/3 వంతు, అంటే దూరం ప్లేస్లో 2/3 రాద్దాం. నెక్స్ట్ 5 నిమిషాలు కదా, కాబట్టి T ప్లేస్లో 5 రాద్దాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి సమీకరణంగా మార్చామనుకోండి, ఇక్కడ మనకి /1 పెట్టుకుంటాం. అంటే D/T ఈక్వల్ టు 2 భిన్నాలను భాగించడం ఎలాగా? మొదటి భిన్నం వేసుకుంటాం, కింద భిన్నం యొక్క రెసిప్రోకల్, దాన్ని మనం వ్యుత్క్రమము అంటాం. అంటే గుణకార విలోమం అంటాం. అంటే తిరగేసి మల్టిప్లై చేస్తాం. అంటే 1/5 అవుతుంది అనమాట. 2 1s are 2, 3 5s are 15. అంటే మనకి ఏమొచ్చింది? D/T ఈక్వల్ టు 2/15 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 15 ఇంటూ D ఏమవుతుంది? 15D అవుతుంది. 2 ఇంటూ T ఏమవుతుంది? 2T అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ సమీకరణం ఏమవుతుంది అనమాట? ఇది 15D కదా, 15D ఈక్వల్ టు 2T. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th వన్. N ఈక్వల్ టు -2 వద్ద -n³ + 5n² + 5n-2 విలువ ఎంత అంటాడు అనమాట. అంటే n ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి, ఆల్రెడీ మైనస్ ఉంది. -2³ + 5 × -2² + 5 × -2 ఇక్కడ -2³ అంటే ఏంటి? -2ని 3 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేయాలి మనం. మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ అంటే మైనస్లో బేస్ సంఖ్యలో ఉంటే మళ్ళీ మైనస్ నెంబరే వస్తుంది.
2 2s are 4 2s are 8 అంటే ఇక్కడ -8 అనమాట. ప్లస్ 5 ఇంటూ -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4 అంటే +4 వస్తుంది అనమాట. ప్లస్ 5 ఇంటూ -2 -2 ఇప్పుడు మల్టిప్లై చేసేయండి. మైనస్ ఇంటూ మైనస్ +8 అవుతుంది. ప్లస్ 5 4s are 20 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ -5 2s are 10 -2 బాడ్మాస్ రూల్ని ఫాలో అవ్వాలి ఎప్పుడైనా సరే సింప్లిఫికేషన్ చేసేటప్పుడు. ఇందులో ఒకే గుర్తున్న నెంబర్స్ని కలుపుతాం. ఈ రెండు ప్లస్ నెంబర్స్ యాడ్ చేస్తే 28, ఈ రెండు మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తే -12, ఒక ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తాం కదా అంటే 16 వచ్చింది. అయితే ఈ విలువని మనం 8 పవర్ m రూపంలో రాసినట్లయితే m విలువ ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ మనం 8 పవర్ mని 16కి ఈక్వల్ చేయాలన్నమాట. ఇక్కడ బేస్లు ఈక్వల్ చేయాలి. 16 మనం 8కి బేస్ ఉండేటట్లు రాయలేము కాబట్టి రెండింటిని 2 బేస్గా రాద్దాం. 8ని 2 క్యూబ్ అని రాస్తున్నాను, ఆల్రెడీ పవర్ m ఉంది. 16 ఎట్లా రాయొచ్చు 2 పవర్ 4 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు 2 పవర్ 3 ఇంటూ m 3m ఈక్వల్ టు 2 పవర్ 4. బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. 3m ఈక్వల్ టు 4 అవుతుంది. ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHSలోకి ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది అంటే m ఈక్వల్ టు 4/3 అన్నమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 7.8p ప్లస్ 2.5q హోల్ స్క్వేర్ మైనస్ 7.8p మైనస్ 2.5q స్క్వేర్ ఈక్వల్ టు, ఇది చూడడానికి ఎలా ఉందంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. దీని ఫార్ములా ఏంటంటే 4ab అనమాట. మనం లోయర్ క్లాసులో నేర్చుకుంటాం. అదే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట ఫార్ములా. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అంటే మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లే. ఓకే, దిస్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇక్కడ a అంటే ఏంటి 7.8p, నెక్స్ట్ b అంటే ఏంటి 2.5q అనమాట. ఈ 4ని 2.5ని మల్టిప్లై చేస్తే మనకి 10 వస్తుంది. 4 2.5 ఎంత అవుతుంది 10 అవుతుంది కదా. కాబట్టి ఆ 10తో దీన్ని మల్టిప్లై చేస్తే పాయింట్ ఒక ప్లేస్ మూవ్ అవుతుంది 78 అయిపోతుంది. ఇంకా వేరియబుల్స్ ఏమున్నాయి, ఇక్కడ p ఉంది ఇక్కడ q ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది కూడా 78pq అవుతుంది. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. నెక్స్ట్ 16th వన్, ద రిమైండర్ వెన్ 2x³ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1 ఈజ్ డివైడెడ్ బై x ప్లస్ 1. ఇది పాలినామియల్స్ బహుపదులకి సంబంధించింది అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x అనే బహుపదిని x మైనస్ a అనే ఒక రేఖీయ బహుపదితో భాగించగా వచ్చే శేషము p ఆఫ్ a అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి p ఆఫ్ x అంటే ఇదనమాట, ఈ ఇచ్చిన బహుపది. ఓకే, ఇక్కడ x మైనస్ a అంటే ఇదనమాట, x మైనస్ a అంటే ఏ విలువ ఇక్కడ గుర్తు వేరుగా ఉంది కాబట్టి -1గా తీసుకుంటాం. అంటే మనం p ఆఫ్ -1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. ఓకే, అంటే x ప్లేస్లో -1 రీప్లేస్ చేసినట్లయితే 2 ఇంటూ -1 క్యూబ్ ప్లస్ -1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ -1 -1. దిస్ ఈక్వల్ పవర్స్ని సింప్లిఫై చేయాలి బాడ్మాస్ రూల్ ప్రకారం. ఫస్ట్ -1 క్యూబ్ అంటే -1 అని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది, కానీ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి అగైన్ మైనస్ నెంబర్ వస్తుంది. ప్లస్ -1 స్క్వేర్ చేస్తే +1 అయిపోతుంది, ఈవెన్ నెంబర్ కదా. -2 ఇంటూ -1 -1. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. 2 1s are 2 మైనస్ ఉంది కదా, ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2 -1 -2 + 2 0 అయిపోద్ది, +1 -1 0 అయిపోద్ది. అంటే ఫైనల్గా ఎంత వచ్చింది 0. అంటే ఈ బహుపదిని x ప్లస్ 1తో భాగించగా వచ్చే శేషము 0 అనమాట. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక పాఠశాలలో 100 మీటర్ల పరుగు పందెం జరుగుతోంది. ఆ పరుగు పందెంలో ABCDలు పాల్గొన్నారు. డి చివరి గీతకు 7 మీటర్ల దూరంలో ఉన్నాడు, బి డి కంటే 5 మీటర్లు వెనుక ఉన్నాడు, సి డి కంటే 10 మీటర్ల వెనుక ఉన్నాడు, ఏ బి కంటే 9 మీటర్ల వెనుక ఉన్నాడు. ఏ చివరి గీత చేరడానికి ఇంకా ఎన్ని మీటర్ల దూరం పరిగెట్టాలి? ఓకే, ఇక్కడ రన్నింగ్ రేస్ జరుగుతుంది ఒక స్కూల్లో.
అది 100 మీటర్స్ రన్నింగ్ రేస్ అనమాట. ఓకే, సర్టైన్ టైంలో మనకి ఇక్కడ డి చివరి గీతకు 7 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఇది చివరి గీత అనుకుందాం. దీనికంటే ఇంకా 7 మీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే 100లోంచి 7 మైనస్ చేయి 93 మీటర్స్ దగ్గర ఉన్నాడు అనమాట. ఎవరు? డి అన్నమాట. నెక్స్ట్ బి డి కంటే 5 మీటర్ల వెనుకబడి ఉన్నాడు. అంటే డి కంటే కూడా ఒక 5 మీటర్లు వెనక్కున్నాడు. 93లోంచి 5 మైనస్ చేయండి, ఎంత? 88. ఈ 88 మీటర్స్ దగ్గర అనమాట. ఎవరు? బి. నెక్స్ట్ సి డి కంటే 10 మీటర్ల వెనుకబడి ఉన్నాడు. సి గురించి మాట్లాడుకున్నాం. డి కంటే 10 మీటర్లు వెనక. 93లోంచి 10 మీటర్లు మైనస్ చేస్తే 83. ఇతను ఎవరనమాట? సి ఇక్కడ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఏ బి కంటే 9 మీటర్లు వెనుకబడి ఉన్నాడు. అంటే ఇక బితో కంపేర్ చేస్తున్నాం. బి కంటే 9 మీటర్లు వెనక. 88లోంచి 9 మైనస్ చేస్తే 79. అంటే ఇక్కడ ఏ ఇక్కడ ఉన్నాడు అనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ చివరి గీతను చేరడానికి ఇంకా ఎన్ని మీటర్లు పరిగెత్తాలి? ఇది 79 మీటర్ల దగ్గర ఉన్నాడు. 100 మీటర్స్లోంచి 79 మైనస్ చేయండి, ఎంత వస్తుంది? 21 మీటర్స్. అంటే ఇంకా చివరి గీతను చేరడానికి ఏ ప్రయాణించాల్సిన దూరం ఎంత అనమాట? 21 మీటర్లు. అది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, 18th వన్. 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్లు వెడల్పు గల భూమిలో భుజం 1 మీటరు గల 5 చదరపు ఫ్లవర్ బెడ్ అంటే పూల తోటలు తవ్వబడ్డాయి. మిగిలిన భూమి యొక్క వైశాల్యము అంటే ఒక గార్డెన్ రెక్టాంగులర్ షేప్లో ఉందట. దీర్ఘచతురస్రాకారంగా ఉంది. దీని పొడవేమో 5 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు అన్నమాట. దీనిలో 5 ఫ్లవర్ బెడ్స్, అవన్నీ కూడా మనకి స్క్వేర్ షేప్లో ఉన్నాయి. 5 ఫ్లవర్ బెడ్స్ తవ్వారు అనమాట. ఇట్లాంటివి స్క్వేర్ షేప్లో ఉన్న ఫ్లవర్ బెడ్స్ ఒక 5 తవ్వారు. అవన్నీ స్క్వేర్ షేప్లో ఉన్నాయి. దాని యొక్క భుజము పొడవు ఎంతంటే 1 మీటర్. మనకి ఇప్పుడు ఈ ఫ్లవర్ బెడ్ని మైనస్ చేయగా మిగిలిన భూమి యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలోంచి ఆ 5 ఫ్లవర్ బెడ్ల యొక్క వైశాల్యాన్ని మైనస్ చేయాలి. ఫస్ట్ రెక్టాంగిల్ ఏరియా ఎంత అవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. లెంత్ ఏమో 5, బ్రెడ్త్ ఏమో 4. 5 4 20 అనమాట. ఇది రెక్టాంగిల్ యొక్క ఏరియా. దీర్ఘచతురస్రం యొక్క ఏరియా 20 స్క్వేర్ మీటర్లు, చదరపు మీటర్లు అనమాట. నెక్స్ట్ ఈ ఒక్కొక్క చతురస్రం యొక్క ఏరియా ఎంత అవుతుంది? మనకి స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా సైడ్ స్క్వేర్. సైడ్ అంటే ఇక్కడ 1 మీటర్ కదా. 1 స్క్వేర్ అంటే 1. అంటే దీని ఏరియా 1 స్క్వేర్ మీటరు, అన్నిటిది 1 మీటరు. అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం? 5. ఆ 5 మైనస్ చేస్తే ఇంకా మిగిలింది వస్తుంది అనమాట. అంటే 15 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఆ మిగిలిన భూమి యొక్క వైశాల్యం ఎంత అంటే 15 చదరపు మీటర్లు. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 19th వన్. ఒక తీగను 10 సెంటీమీటర్ల భుజము గల చతురస్రంగా ఉంచారు. అదే తీగను 12 సెంటీమీటర్ల పొడవు గల దీర్ఘచతురస్రంగా ఉంచినప్పుడు దాని వెడల్పు ఎంత? ఒక తీగను తీసుకునంట ఇట్లా స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేస్తే దాని ఒక్కొక్క భుజము ఎంత అనమాట? 10 సెంటీమీటర్లు వచ్చిందంట. స్క్వేర్ అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కదా. 4 భుజాలు సమానంగా ఉంటాయి. దీన్ని బట్టి మనం ఆ తీగ పొడవు ఎంతో చెప్పేసేయచ్చు. 4 10s ఎంత? 40 సెంటీమీటర్స్ అనమాట ఆ తీగ. ఇప్పుడు అదే తీగను మళ్ళీ ఓపెన్ చేసేసి ఒక రెక్టాంగులర్ షేప్లో ఫోల్డ్ చేశారంట. దీర్ఘచతురస్రాకారంగా ఇలా ఉంచడం జరిగింది అనమాట. అలా ఉంచినప్పుడు దాని పొడవు ఎంత వచ్చింది? 12 సెంటీమీటర్స్. 12 సెంటీమీటర్స్ వస్తే దాని వెడల్పు ఎంత? మనకి రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది 12 కాబట్టి ఇది 12. అంటే అక్కడికి ఎన్ని? 12 + 12 24 అయిపోయింది. 2 పొడవులు మైనస్ చేసామనుకోండి, అప్పుడు 2 వెడల్పు వస్తాయి. అంటే 16 సెంటీమీటర్స్ బ్యాలెన్స్ ఉంది. ఈ 16 సెంటీమీటర్స్ ఈ రెండిటి యొక్క మొత్తం. ఆ 2 భుజాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. దీన్ని సమానంగా పంచండి 16ని. 8 సెంటీమీటర్స్ అనమాట. అంటే వెడల్పు ఎంత అనమాట? 8 సెంటీమీటర్లు. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 20th వన్. ఒక స్తూపం ఎత్తు 14 సెంటీమీటర్లు మరియు దాని వక్రతల వైశాల్యము 264 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఘనపరిమాణము, ఇక్కడ మనకు ఒక సిలిండర్ ఇచ్చారు. ఆ సిలిండర్ యొక్క హైట్ ఇచ్చారు మనకి. సిలిండర్ అంటే షేప్ ఇలా ఉంటుంది కదా. దీని హైట్ ఎంత అంట? 14 సెంటీమీటర్స్. నెక్స్ట్ దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా
అంటే వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటి, స్తూపానికి 2πRh అనమాట. దీని వాల్యూ ఇచ్చారు 264, ఇంకేమి ఇచ్చారు, హెచ్ ఇచ్చారు. అయితే వాడు ఏమడిగాడు, వాల్యూమ్ ఘనపరిమాణం అడిగాడు అనమాట. ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి, πr²h. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ కావాలి. హెచ్ ఆల్రెడీ తెలుసు, ఇంకా ఆర్ వాల్యూ తెలియాల్సి ఉంది. మరి ఆర్ వాల్యూ ఇవ్వలేదు కదా అంటే ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇందులో తెలిసిన విలువలు ప్రతిక్షేపిస్తే 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ తెలియదు మనకి, హెచ్ తెలుసు 14 ఈక్వల్ టు 264 అవుతుంది అనమాట. ఇప్పుడు 7 టేబుల్ ఇందులో కట్ చేయొచ్చు 2 టైమ్స్. మనకి ఆర్ కావాలి అంటే ఈ నెంబర్స్ అన్నిటిని ఆర్హెచ్లోకి ట్రాన్స్పోజ్ చేయాలి. 264 ఇవన్నీ ఇక్కడ ఆర్ని మల్టిప్లై చేస్తాయి కాబట్టి అక్కడ డివైడ్ చేస్తాయి. అంటే 2 ఇంటూ 22 ఇంటూ 2. 22 టేబుల్ 26లో 1 టైం, ఇంకా 4 ఉంది, 44లో 2 టైమ్స్. 2 టేబుల్ 6 టైమ్స్, 2 టేబుల్ 3 టైమ్స్. అంటే ఆర్ ఈక్వల్ టు ఎంత అనమాట, 3. ఇప్పుడు ఆర్ వచ్చినది, అలాగే హెచ్ కూడా తెలుసు. ఇప్పుడు మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ ఎంత 3 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం, ఇంటూ 14. 7 టేబుల్ 14లో 2 టైమ్స్ ఈక్వల్ 22 ఇంటూ ఇక్కడ 3 3s are 9, 9 2s are 18. మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 తీసి 36 అంటే 396 స్క్వేర్ క్యూబిక్ సెంటీమీటర్స్ ఘనపు సెంటీమీటర్లో అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 21st వన్. ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖపై లేకుండా ఉండునట్లు ఉన్న ఒక తలములోని 6 బిందువుల ద్వారా గీయగలిగే గరిష్ట రేఖాఖండాల సంఖ్య కొలినియర్ పాయింట్స్ అంటాం. ఈ నాన్ కొలినియర్ పాయింట్స్ అంటే ఏ 3 కూడా ఇలా ఒకే రేఖ మీద లేవన్నమాట. అంటే మూడింటికుండా మనం ఒక రేఖన గీయలేము. ఇలా గీస్తే వాటిని కొలినియర్ పాయింట్స్ అంటాం, సరేఖీయ బిందువులు అంటాం. అప్పుడు మా మూడింటికుండా ఒకే రేఖాఖండానికి గీయగలుగుతాం మనం. ఓకే, అలా లేవనమాట. 6 బిందువులు డిఫరెంట్గా ఉన్నాయి, అందులో ఏ 3 బిందువుల్ని కలిపి ఒక రేఖను గీయలేమన్నమాట. అలాంటి 6 బిందువులను ఉపయోగించి గీయగలిగే విభిన్న రేఖాఖండాల సంఖ్య ఎంత అన్నాడు. దీనికి ఫార్ములా ఏంటంటే NC2 అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే n ఇంటూ n-1/2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి రేఖాఖండాల సంఖ్యను కనుక్కోవడానికి. అంటే సరేఖీయాలు కానీ n బిందువుల గుండా గీయగలిగే రేఖాఖండాల సంఖ్యను కనుక్కోవడానికి సూత్రం అనమాట. ఓకే, n ఇంటూ n-1/2. ఇక్కడ ఎన్ని బిందువులు ఇచ్చారు, 6 బిందువులు ఇచ్చారు కాబట్టి n ప్లేస్లో 6 రాస్తాం. 6 ఇంటూ 6లోంచి ఒకటి తీస్తే 5/2. 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్, 3 5s are 15 అంటే 15 లైన్ సెగ్మెంట్స్ డ్రా చేయొచ్చు అనమాట. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో తప్పైన ప్రకటనలు. అంటే ఏవి రాంగ్ స్టేట్మెంట్సో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అల్పకోణము విలువ >90 degrees. అసలు అల్పకోణము ఎక్యూట్ యాంగిల్ అంటే <90 degrees ఉండే యాంగిల్ని మనం ఎక్యూట్ యాంగిల్ అంటాం. అంటే 0కి అలాగే 90కి మధ్యలో ఉండే యాంగిల్స్ అనమాట. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఆన్సర్లో ఇది తప్పుది అడిగాడు కాబట్టి ఏ ఉంటుంది. అంటే ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, అందులో ఏ లేదు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు అధిక కోణము కొలత. మనకి 90కి 180కి మధ్యలో ఉండే కోణాలను మనం అధిక కోణాలు అబ్ట్యూజ్ యాంగిల్స్ అంటాం. కాబట్టి ఇది కరెక్టే, కాబట్టి ఇది ఆన్సర్లో రాదు. నెక్స్ట్ పరావర్తన కోణము కొలత >180 అండ్ <360. 180కి 360కి మధ్యలో ఉన్న యాంగిల్ మనం రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణం అంటాం. అంటే ఇది కూడా కరెక్టే, కాబట్టి ఇది మన ఆన్సర్లోకి రాదు. నెక్స్ట్ పూర్తి భ్రమణ కోణము అంటే కంప్లీట్ యాంగిల్ అంటే >360 అని ఇచ్చాడు. మనకి ఎగ్జాక్ట్లీ 360 ఉంటే దాన్ని కంప్లీట్ యాంగిల్ అంటాం. అంటే ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అంటే డి కూడా ఫాల్స్. ఇందులో ఏ డీలు మాత్రమే తప్పైన ప్రవచనాలు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 23rd వన్. ఇక్కడ మనకి ఏబి బీసీ మరియు సిఏలు త్రిభుజం ఏబిసి యొక్క భుజాలు అయితే మనకి ఏది కరెక్ట్ స్టేట్మెంట్, అది ఇన్యాక్యువేషన్స్ ఇచ్చాడు, అందులో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇది మనకి
ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. అంటే త్రిభుజం యొక్క ధర్మాలు. మనం ఒక త్రిభుజం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక త్రిభుజం అయితే ఆ త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కదా, అందులో ఏ 2 భుజాల మొత్తమైనా సరే మూడో భుజం కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏబి బీసీని యాడ్ చేసామనుకోండి, అది మూడో భుజం, అంటే అది ఏసీ కంటే ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఏబి ఏసీ యాడ్ చేసామనుకోండి, థర్డ్ సైడ్ ఏంటి బీసీ కంటే ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా బీసీ ఏసీ యాడ్ చేసామనుకోండి, అప్పుడు అది ఏబి కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ద థర్డ్ సైడ్ అనమాట. అదే డిఫరెన్స్ మైనస్ చేసామనుకోండి, థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఏవైనా 2 sides డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి మైనస్ బీసీ చేసాం అనుకోండి, అది ఏసీ కంటే తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఏబిలోంచి ఏసీ ఏది పెద్దదైతే అందులోంచి మైనస్ చేస్తాం, అది బీసీ కంటే తక్కువ ఉంటుంది. లేకపోతే బీసీలోంచి ఏసీ మైనస్ చేసాం అనుకోండి, అది ఏబి కంటే తక్కువ ఉంటుంది. అంటే ఏ 2 భుజాల భేదమైనను మూడో భుజం కంటే తక్కువ అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ద థర్డ్ సైడ్. ఈ 2 ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మనకి తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దీన్నే మార్చి ఎలా అడుగుతూ ఉంటారంటే, కింద కొన్ని కొలతలు ఇచ్చి వీటితో ఏ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించగలము, వేటితో త్రిభుజాన్ని నిర్మించలేమని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా కొలతలు ఇచ్చాడు, 4 centimeters 4 centimeters 8 centimeters అని ఇచ్చాడు. వీటితో త్రిభుజాన్ని నిర్మించగలమా అంటే నిర్మించలేము. ఎందుకంటే ఏ 2 కలిపినది మూడో భుజం కంటే పెద్దగా ఉండాలి. ఈ 2 కలిపితే 8 వచ్చింది, అది దీనికంటే పెద్దగా లేదు కదా, కాబట్టి నిర్మించలేము. ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏది కరెక్ట్ అంటే 4th one కరెక్ట్. ఇందులో ఈ 2 భుజాల మొత్తం మూడో భుజం కంటే పెద్దగా ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. ఒక రాంబస్ యొక్క కర్ణాల కొలతలు 24 యూనిట్లు మరియు 10 యూనిట్లు అయితే దాని భుజము కొలత. మనం రాంబస్ యొక్క ధర్మాలని 8th క్లాస్లోనే అయ్యే నేర్చుకుంటాం. మనం రాంబస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనుకుందాం ఆ రాంబస్. నెక్స్ట్ కర్ణాలు లంబ సమద్వికరణం చేసుకుంటాయి, అంటే దాని అర్థం పర్పెండిక్యులర్లీ బైసెక్ట్స్. పర్పెండిక్యులర్లీ బైసెక్ట్స్ అంటే అర్థం ఏంటి, ఆ 2 కర్ణాల మధ్య కోణము 90 degrees ఉంటుంది, డయాగోనల్స్ మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది. నెక్స్ట్ ఒకదాని ఒకటి 2 సమభాగాలుగా విభజించుకుంటాయి, అంటే ఈ ముక్క సమానంగా ఉంటుంది, ఈ భాగము సమానంగా ఉండేటట్లు ఉంటాయి అన్నమాట. ఆ 2 కర్ణాలు ఇచ్చాడు, ఒకటేమో 24 యూనిట్లు, మరొకటేమో 10 యూనిట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 24 యూనిట్లు అనుకుంటే ఇది 2 సమభాగాలు చేస్తే ఒక్కొక్కటి 12 భాగాలు ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఓఏ 12 యూనిట్లు, ఓసి 12 యూనిట్లు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 యూనిట్లు అనుకుంటే ఈ పై భాగం 5 యూనిట్లు ఉంటే కిందది 5 యూనిట్లు ఉంటుంది. వాడు అడిగింది ఏంటంటే ఈ రాంబస్ యొక్క భుజము పొడవు ఎంత అన్నాడు. అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి, ఏదైనా కనుక్కోవచ్చు. ఇందులో కొన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఒక ట్రయాంగిల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ని తీసుకుంటున్నాను. ఇది ఏం ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకంటే ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. అంటే ఏ లంబకోణ త్రిభుజంలో అయినా సరే కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానము అని. ఓకే, దాన్ని బేస్ చేసుకుని చెప్తాం. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీరు కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 ఉంది. ఈ 3 నెంబర్స్ని స్క్వేర్ చేసాం అనుకోండి, 3 square అంటే 9, 4 square అంటే 16, 5 square అంటే 25. ఈ చిన్న నెంబర్స్ రెండింటిని యాడ్ చేస్తే పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు దీన్ని ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటాం అనమాట. అవి ఈ కొలతలతో మనం ఒక లంబకోణ త్రిభుజాన్ని గీయగలము, నిర్మించగలము అనమాట. ఇలాంటి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఇంకేముంటాయి, 6, 8, 10. అంటే ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్లో అన్ని సంఖ్యలను ఒకే అంకెతో గుణిస్తే వచ్చేవి కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఇవన్నింటిని 2తో ఇంటూ చేయండి, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10 అవుతుంది. అది కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుంది. అలాగే 5, 12, 13 ఇది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అనమాట.
ఇలాంటివి కొన్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి, అట్లాగే ట్రిగనామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతున్నాడు. మన సమయాన్ని ఆదా చేస్తాయి. ఎలా అంటే మనకి ఈ ట్రయాంగిల్ ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ చెప్పేయచ్చు ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ని బేస్ చేసుకుని. ఇక్కడ మనకి 12, 5 ఏ పైథాగరన్ ట్రిప్లెట్లో ఉన్నాయి? ఈ పైథాగరన్ ట్రిప్లెట్లో ఉన్నాయి 5, 12. కాబట్టి థర్డ్ సైడ్ ఖచ్చితంగా ఏమవుతుంది? 13. ఇది 13 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం పైథాగరస్ థియరం అప్లై చేసి కాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం 2025 ఏపీలో పేపర్ 1Aలో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన 24 క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.